భక్తుడు మొదటి సూచక్రియ యేసు ప్రభు చేసిన మొదటి సూచక్రియ ఇక్కడ కనపరిచాడు. ఇక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యోహాను యోహాను భక్తుడు వర్బల్ టెస్టిమోనీ యేసు ప్రభు వారి గురించి వర్బల్ గా ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చాడు. దేవుని గురించి ఆయనే వాక్యము దేవుడై ఉండెను, ఆయనే సృష్టికర్త, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయనే జీవము, ఆయనే శరీరధారిగా వచ్చిన క్రీస్తు, దేవుని గొర్రెపిల్ల, మెస్సియా, ఇశ్రాయేలీయుల రాజు, దేవుని కుమారుడు, ఇవన్నీ మొదటి అధ్యాయంలో వివరించాడు యోహాను. తర్వాత రెండో అధ్యాయం వచ్చేసరికి హీ స్టార్టెడ్ వర్క్స్ ఆఫ్ క్రైస్ట్, ఫ్రమ్ వర్బల్ టెస్టిమోనీ టు వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ సైన్స్ ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ సూచనలు యోహాను సువార్తలో 8 సూచనలు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. దాంట్లో ఒకటి మొట్టమొదట వచ్చేసి వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చడం. అది రెండవ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు అది ఉంది. తర్వాత 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అధికారి కుమారుని స్వస్థపరచుట. 5వ అధ్యాయంలో 1 నుండి 15 వచనాల్లో మనం చూస్తే పక్షవాయువు గల మనుషుని స్వస్థపరచుట అక్కడ చూస్తాము. తర్వాత 6వ అధ్యాయము 1 నుంచి 15 మనం చూసినట్లయితే 5,000 మందికి ఆహారము పంచిపెట్టుట చూస్తాము. అది 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందికి ఆహారంగా చేసినట్లుగా, అద్భుతం చేసినట్లుగా మనం చూస్తాము. తర్వాత 5వ అద్భుతము 6వ అధ్యాయము 16 నుంచి 21 వరకు మనం చూస్తే యేసు సముద్రము మీద నడవడం. తర్వాత 6వ అద్భుతము 9వ అధ్యాయంలో 1 నుండి 12 వచనాల్లో మనం చూస్తాము పుట్టి గుడ్డివాణిని యేసు స్వస్థపరచుట. తర్వాత 7వ అద్భుతము 11వ అధ్యాయము 1 నుండి 14 వచనాల్లో మనం చూస్తే చనిపోయిన లాజరును బ్రతికించుట. తర్వాత 8వ అద్భుతము 20వ అధ్యాయంలో 1 నుండి 29 వచనాల్లో మనము కనిపిస్తుంది యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. అది అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతము. యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినంన తిరిగి లేచుట, యేసు ప్రభు యొక్క పునరుద్ధానంను అక్కడ యోహాను రాసినట్లుగా మనము చూస్తాము ఈ యొక్క యోహాను సువార్తలో. తర్వాత ఈ యోహాను సువార్తలో చాలా ఉన్నాయి అద్భుతాలు అని చెప్తాడు యోహాను భక్తుడు, కానీ కొన్ని మాత్రమే లిఖితపూర్వకంగా యోహాను పొందుపరిచినట్లుగా మనము చూస్తాము. ఆ సూచక్రియలు అనేకములు చేసెను, యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు అని యోహాను భక్తుడు 20వ అధ్యాయము 30వ వచనంలో అక్కడ రాశాడు. తర్వాత లాస్ట్ లో కూడా యోహాను మెన్షన్ చేస్తాడు, ఇట్లా యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథమునకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అని చెప్తాడు. అంటే ఇవన్నీ రాస్తే సరిపోదు, ఈ భూలోకం కూడా సరిపోదు రాయడానికి అని చెప్పి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అది యోహాను భక్తుడు పొందుపరిచాడు యోహాను సువార్తలో. అతను దేవుని కుమారుడు అని నిరూపించడానికి ఏవైతే యూ కెన్ సే ఇట్ యాస్ శాంపుల్స్ లాగా మిరకిల్స్ ని తీసుకొని అతను హీ ఒబ్టైన్డ్ ద రిజల్ట్ దట్ టు ప్రూవ్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈ శాంప్లింగ్ ద్వారా, ఈ మిరకిల్స్ ద్వారా అని మనం చూస్తాం. తర్వాత మొట్టమొదటి మిరకిల్ అద్భుతం విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కానా అనే ఊరిలో వివాహంలో యేసుప్రభు వారు నీటి నుండి ద్రాక్షారసంగా మార్చినట్లు మనం చూస్తాము. అది నజరేతు గ్రామం నుండి 8 మైళ్ళ దూరంలో కానా అనే ఊరు ఉంది. అది టువర్డ్స్ నార్త్ ఆఫ్ నజరేత్ అక్కడ గ్రామం ఉన్నట్లుగా మనం చూస్తాం. కానా అనేది చిన్న ప్లేస్. ఆ చిన్న ప్లేస్ లో మరి మరియా తర్వాత శిష్యులు అందరూ ఆహ్వానించబడ్డాడు. తర్వాత యేసు ప్రభు వారి శిష్యులను కూడా ఆహ్వానించారు. అది మ్యారేజ్ అని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మ్యారేజ్ ఈజ్ ద ఎపిటోమ్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎవ్రీబడి లైఫ్, బికాజ్ మ్యారేజ్ వల్ల ఇట్ విల్ బి పీస్ఫుల్ ఇన్ లైఫ్. తర్వాత మ్యారేజ్ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ఘనమైనది అని చెప్పి బైబిల్ రాశారు. అలాంటి వివాహంలో
ఇలాగూ ఈ వివాహంలో యేసుప్రభు వారు, తర్వాత మరియా వీళ్ళ యేసుప్రభు వారి శిష్యులు అందరినీ పిలిచినట్లుగా మనము చూస్తాం. తర్వాత నజరేత్ అంటే మీనింగ్ మనం చూసినట్లయితే చిగురు. అంటే అది ఒక చిన్న పల్లెటూరు. అంతగా ఆధిక్యము ఉన్న ప్లేస్ లాగా మనకనిపించదు. ఎందుకంటే నజరేతు గురించి చాలా ఇన్ఫీరియర్‌గా మాట్లాడినట్లు మనం చూస్తాం. నతనయేలు గూడా మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే నజరేతు నుండి ఏదైనా మంచి వచ్చునా అని జెప్పి అట్లా చెప్పడం జరిగింది. అంటే అది నజరేతు అంటే హీన స్థితి. అంతగా ప్రిడామినెంట్‌గా ఉన్నట్లుగా మనము బైబిల్ లేఖనాల్లో మనం చూడము. తర్వాత ఇక్కడ చూస్తే కానా అనే ఊరుంది. నజరేతు నుండి 8 మైళ్ళ దూరంలో కానా అనే ప్లేస్ ఉంది. అది కేన్ అని హెబ్రియూ పదం నుంచి అది వచ్చింది. కేన్ అంటే మనం చూసినట్లయితే కైండ్‌నెస్, గ్రేషియస్‌నెస్, వెల్ ఫేవర్డ్, ప్రీషియస్ అనే అర్థాలొస్తాయి ఈ కానా అనే ఊరికి. తర్వాత ఇది గ్రేషియస్ కృప కలిగిన ఊరు అని మనం చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ మనము లేఖనానికి వచ్చినట్లయితే మనము చూస్తాము. 2వ అధ్యాయంలో 3వ దినంలో గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ దినము అంటే మొదటి 2 దినాలు అక్కడ వారి శిష్యులైనటువంటి అంద్రేయ, పేతురు, మరియు ఫిలిప్పు, నతానియేలు, యోహానును సంధించడం జరుగుతుంది. వారితో కన్వర్జేషన్ ఉంటుంది. తర్వాత నతానియేలు నమ్మకం ఉంచినట్లుగా మనం చూస్తాము. యేసు ప్రభువారిని వెంబడించినట్లుగా మనం చూస్తాము. తర్వాత నతానియేలును బలపరచడానికి నతానియేలుకు చెప్తాడు మొదటి అధ్యాయంలోనే, నేను అనేక అద్భుతములను చూపిస్తాను అని చెప్పి యేసు ప్రభువారు నతానియేలుతో కూడా అన్నట్లుగా ఒక సందర్భంలో మనం చూస్తాం మొదటి అధ్యాయంలో. ఆ తర్వాత నేను అనుకుంటున్నాను నతానియేలు మరి అతని శిష్యులు అతను అందు విశ్వాసమందు ఇంకా బలపడాలని చెప్పి ఈ అద్భుతము చేసి ఉండొచ్చు. తర్వాత కానా అనే ఊరిలో ఈ అద్భుతం ద్వారా అనేకులు యేసు ప్రభు పట్ల రక్షణ పొందినట్లుగా యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అందరూ తిరుగులాగున అలాగూ అద్భుతము కార్యం చేసినట్లు మనము చూస్తాము లేఖనం ద్వారా. తర్వాత యేసు ఇక్కడ 2వ వచనంలో మనం చూస్తే యేసు తల్లి అక్కడ ఉండెను. ఆయన శిష్యులు ఆ వివాహమును యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు తల్లి మరియా అక్కడ ముందుగానే ఉండెను అని ఉంది. అంటే మేబీ ఈ యొక్క కానా అనే ఊరిలో మరియకు రిలేటివ్స్ ఉండొచ్చు. బాగా కావాల్సిన వాళ్ళు ఉండవచ్చు. అందుకే ముందుగానే మరియా అక్కడ ఉండినట్లు మనం చూస్తాము. మరియకు అనేక బాధ్యతలు కూడా అప్పగించు ఉండవచ్చు అక్కడ. ఎందుకంటే రిలేటివ్స్ తర్వాత చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మరియకు ఒక బాధ్యత కూడా అప్పగించి ఉండవచ్చు. ఆ వివాహంలో పరిచర్యలో కూడా బాధ్యత అప్పగించి ఉండవచ్చు అని చెప్పి నేను తలస్తున్నాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ నజరేతు నుండి కానా అంటే 8 మైళ్ళ దూరంలోనే ఉంది కాబట్టి నియర్ బై ప్లేస్. సో అందరూ మరియకు తెలిసిన వాళ్ళు అయి ఉండవచ్చు. చాలా మంది అక్కడ మరియకు తెలిసిన వాళ్ళు బంధువులు అయి ఉండవచ్చు. అందుకే ముందుగానే వచ్చినట్లు మనం చూస్తాము. తర్వాత యేసు ప్రభువారిని తర్వాత శిష్యులను అక్కడ పిలిచారు అదే సందర్భంలో. తర్వాత మనము చూసినట్లయితే 3వ వచనంలో ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, అంటే ఇక్కడ ఒక సందర్భం మనం చూసినట్లయితే ద్రాక్షారసం అనేది యూదులలో సామాన్యంగా అనేక వివాహంలో గాని తర్వాత అనేక ఫంక్షన్స్ లో గాని యూదులు ద్రాక్షారసం అనేది కంపల్సరీ, దట్ ఈస్ కంపల్సరీ డైట్ ఇన్ ఆల్ ద ఫంక్షన్స్. అది కంపల్సరీగా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు ద్రాక్షారసం అనేది సర్వసాధారణంగా. వాళ్ళు ద్రాక్షారసం అంటే ఇప్పుడు ద్రాక్షాలు అవి పిండి తర్వాత అవి వచ్చిన రసంతో వాళ్ళు 3 పాళ్ళ నుంచి 10 పాళ్ళ వరకు వాటర్ కలిపి దాన్ని వడ్డించేవాళ్ళు ఆ యొక్క యూదులు ఆ సమయంలో. అంటే వాళ్ళు డిపెండింగ్ ఆన్ దిస్ థింగ్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఒక పాలు ద్రాక్షారసంకు
10 పాళ్ళు నీళ్లు కలిపి వాళ్ళు వడ్డించేవాళ్ళు. ఆ సమయంలో భోజన సమయంలో గాని అలా చేసేవాళ్ళు. తర్వాత ద్రాక్షారసం అనేది వాళ్ళకు చాలా ఇష్టమైన దిగా మనం చూస్తాము. తర్వాత వాళ్ళకు ద్రాక్షారసం ద్వారా దే దే విల్ బి జాయ్‌ఫుల్ ఇన్ అటెండింగ్ ఎనీ ఫంక్షన్ ఆర్ ఎనీ మ్యారేజ్ దట్ వి అబ్జర్వ్డ్. తర్వాత మనం చూసినట్లయితే అప్పుడు యేసుప్రభు వారు ఆమెతో 4 వచనంలో యేసు అమ్మా ఆమెతో "అమ్మా నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు" అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 వచనంలో మనం చూసినట్లయితే ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, అంటే యేసు ప్రభు హి ఈస్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అని మరియకు ముందుగానే తెలుసు. ఎందుకంటే ఆయన జననము ఆయన జననము దేవుని ద్వారా జరిగింది. అతను సమర్థుడు, అద్భుతములు చేయుటకు సమర్థుడు అని చెప్పి మరియ ముందుగానే గ్రహించింది కాబట్టి, మనం చూసినట్లయితే లూకా సువార్త 1:35లో కూడా అతను దేవుని కుమారుడు అని రాయబడి ఉన్నది. తర్వాత కొన్ని విషయాలు దేవుని దూత మరియకు చెప్పినప్పుడు లూకా 2వ అధ్యాయము 13, 14, 19 వచనాల్లో మనం చూస్తే మరియ ఆ విషయాలన్నీ భద్రం చేసుకొనెను. అంటే ఆయన దేవుని వల్ల పుట్టాడు, దేవుని కుమారుడు, ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు అని చెప్పి మనము మరియకు ముందుగానే తెలుసు. అందుకు అద్భుతములు చేయ శక్తిమంతుడని ముందుగానే తెలుసు. అందుకే మూడో వచనంలో ద్రాక్షారసం అయిపోయిందని యేసు ప్రభు వారికి విన్నవిస్తుంది. ఇక్కడ మనము చూస్తాము. తర్వాత యేసు అమ్మ నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో యేసు ప్రభు వారు హి ఈస్ డిస్టెన్సింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ వరల్డ్లీ మదర్. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉంటుండగా 30 సంవత్సరాలు ఫిజికల్‌గా భూలోకంలో తల్లి, కుటుంబాలను ఎంతో విధేయతగా వాళ్ళతో వాళ్ళ సేవ చేశాడు 30 సంవత్సరాల వరకు. తర్వాత 30 సంవత్సరంలో నుంచి అతను దేవుని సేవ, తండ్రి సేవలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. అందుకు ఈ వచనము మనం చూస్తాం. హి ఈస్ డిస్టెన్సింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ వరల్డ్లీ మదర్. ఆయన హి ఈస్ రెడీ టు డూ ద వర్క్స్ ఆఫ్ గాడ్ హిస్ ఫాదర్. సో అక్కడి నుంచి అతను సేవ ఆరంభమైనట్లు మనం చూస్తాము. సో ఇంకొక విషయంలో ఉమ్మన్ అంటే షీ ఈస్ డీలింగ్ విత్ ద సన్ ఆఫ్ గాడ్. సో ఈ యొక్క డిస్టెన్సింగ్ మనము ఇక్కడ చూస్తాము. తర్వాత ఇంకొక సందర్భంలో కూడా మనం చూసినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. మార్కు సువార్త మార్కు సువార్త 3వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన సహోదరుడు తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయన పిలువనంపిరి. జనులు గుంపులుగా అయినట్టు కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసం వెతుకుచున్నారు అని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి యొక్క చిత్తం ప్రకారము ఉండే వాళ్ళే నా సహోదరుడు నా సహోదరి తల్లి అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో కూడా యేసు ప్రభు వారు వాళ్ళ తల్లి భౌతికమైన సహోదరులను దూరం పరిచినట్లుగా మనం చూస్తాం. డిస్టెన్సింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్లీ మదర్ అండ్ హిస్ బ్రదర్స్ అని మనం ఇక్కడ చూస్తాము. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే నాకేమి పని అంటే అది అర్థమిస్తుంది. నా సమయం ఇంకనూ రాలేదు అనెను. అంటే యేసుప్రభు వారి సమయము ఏంటిదంటే నా గడియ వచ్చి ఉన్నది. తను నా సమయము వచ్చి ఉన్నది అంటే యేసుప్రభు వారు తను తాను అప్పగించుకొని తన మరణము గురించి అక్కడ చెప్తున్నాడు. నా సమయం ఇంకనూ రాలేదంటే ఇంకా ఆ సమయము ఇంకా రాలేదు అని చెప్పి అర్థము. అతను గడియ ఏదంటే యేసుప్రభు వారు తను అప్పగించుకొనుటకు తన ప్రాణం ఇచ్చుటకు ఆ గడియ అని చెప్పి మనము లేఖనంలో చూస్తాము.
మేబీ ఇంకొక విషయం ఏంటంటే తండ్రి చిత్తం కోసం ఆయన వెయిట్ చేశాడేమో అన్నట్లుగా అక్కడ ఉన్నట్లుగా ఉంది ఆ వచనము. అంటే తండ్రి చిత్తము ఈ గివ్స్ పర్మిషన్, దెన్ ఓన్లీ హీ డూ ద థింగ్స్ అన్నట్లుగా మనం ఆ వచనంలో మనము చూస్తాము. తర్వాత 6వ వచనంలో, 5వ వచనంలో మనం చూస్తే ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఇక్కడ మనం చూస్తే పరిచారకులు ఉన్నారక్కడ. తర్వాత అక్కడ చాలా మంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు వివాహంలో. తర్వాత మరియ పిలిచి వారితో యేసుప్రభు గురించి చెప్తుంది. యేసుప్రభు ఆయన ఎలా చెప్తే అలా చేయుడి అని చెప్పి ఉన్నట్లుగా మనము చూస్తాం. తర్వాత 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన తల్లి పరిచాలకు చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. యూదులు శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే యూదుల శుద్ధీకరణ ఆచారము అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. అంటే వాళ్ళు శుద్ధీకరణ ప్రకారము వాళ్ళు చేతులు మరియు కాళ్ళు వాళ్ళు శుభ్రపరచుకున్నట్లు మనం చూస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో కూడా రాయబడి 7వ అధ్యాయము 3వ వచనము ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు భోజనానికి ముందు తమ కాళ్ళు చేతులు శుభ్రపరచుకునే వాళ్ళుగా ఉంటది. అదొక రిచువల్, అది ఒక ఆచారంగా మనము లేఖనంలో చూస్తాము. తర్వాత 6 రాతి బాణలు అని ఇక్కడ చూస్తున్నాము. 6 అనే సంఖ్య మానవునికి చూపిస్తుంది. మానవుడు ఈ లోకంలో ఉంటే బాహ్యమైన శుద్ధీకరణ చేసినట్లుగా మనము చూస్తాము. 6 అనే సంఖ్య మానవునికి సూచన. అలాగూ వారు బాహ్యంగా వాళ్ళు శుద్ధిపరచుకున్నట్లుగా మనము చూస్తాం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 7వ వచనంలో ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే ఇట్ ఈస్ ఎ లా ఆఫ్ లేబర్. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞ నిమిత్తము వాళ్ళు పరిచారకులు అంచుల మట్టుకు వాళ్ళు నీళ్లను నింపినట్లుగా మనం చూస్తాము ఆ బాణలను. అంటే వారి యొక్క పనిలో వారు ఏమాత్రము వాళ్ళు ఉంచుకొనక తమ పని సంపూర్ణంగా చేసినట్లు మనం చూస్తాము. ఈ వచనం ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన పని మనము సక్రమంగా చేయాలి, సంపూర్ణంగా నిర్వర్తించాలి అని చెప్పి మనము చూస్తాము. అది ఈ లోకం ఈ సంఘంలో గాని బయట గాని యేసుప్రభు వారు చెప్పిన మాటలు మనము సంపూర్ణంగా చేయాలి అని చెప్పి మనం చూసినట్లయితే సంఘంలో పాటలు పాడే వాళ్ళు ఉంటారు, అనేక పరిచారకులు ఉంటారు. ఆయన పని వంచన లేకుండా సంపూర్ణంగా ఆయన పనిలో చేయాలని, ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన పని చేయాలని చెప్పి ఇక్కడ ఈ వచనం ద్వారా మనము చూస్తాము. తర్వాత అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. అప్పుడు ఈ విధంగా చూసినప్పుడు వాళ్ళు విందు ప్రధాని అక్కడ ఉన్నాడు, ఈవెంట్ మేనేజర్. ఆయన ఇవన్నీ పరిచారకులతో చేపిస్తూ ఉంటాడు అక్కడ. అప్పుడు చూసినప్పుడు ఆ విందు అది తీసుకొని మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పాడు. అలాగూ వారు తీసుకొని ఆ యొక్క ద్రాక్షారసము నీటి నుంచి ద్రాక్షారసంగా మారిన దాన్ని తీసుకొని పోయారు. తర్వాత ఆ యొక్క విందు ప్రధాని ఈ 9వ వచనంలో మనం చూస్తాము ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. అంటే వీళ్ళు పరిచారకులు ఎప్పుడైతే ముంచి అది తీసి అది వడ్డించడానికి తీసుకెళ్తారో వాళ్ళకు మాత్రమే తెలుసు అది చేంజింగ్ ఫ్రమ్ వాటర్ టు వైన్ అని. తర్వాత విందు ప్రధానికి అది తెలియదు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే విందు ప్రధాని అది యొక్క ద్రాక్షారసంను రుచి చూస్తాడు. అప్పుడు విందు ప్రధాని తెలియకపోయాను గనుక ద్రాక్షారసం అయిన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ఇక్కడ ఆ యొక్క రుచి చూసినప్పుడు విందు ప్రధాని మేబీ హీ గాట్ అస్టానిష్డ్.
ఆయన ఆశ్చర్యపడినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఇలాంటి వైన్ ఆయన ఎప్పుడూ తాగి ఉండకపోవచ్చు. అలాంటి శ్రేష్టమైన ద్రాక్షారసము వాళ్ళు అనేక విందులలో వాళ్ళు స ఈ ద్రాక్షారసము వడ్డించి ఉండవచ్చు. సప్లై చేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి ద్రాక్షారసము ఎప్పుడూ రుచి చూడలేదు. అందుకే ఆయన ఆశ్చర్యపడి ఆ పెండ్లి కుమారుడిని పిలిచినట్లుగా మనము చూస్తాం. 10వ వచనంలో మనం చూస్తే, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. ఇది ఒక 10వ వచనంలో మనము చూసినట్లయితే, ఇక్కడ లేఖనంలో ముందు జ అక్కడ సర్వింగ్ అప్పుడు దే సప్లై క్వాలిటీ, క్వాలిటీ బాగున్నది ఫస్ట్ ద్రాక్షారసము అక్కడ పంచుతారు. తర్వాత కొంచెం అదే అయిన తర్వాత వారి యొక్క రుచి నాలుక ఎరగకుండా ఉంటుంది. సెకండ్ సర్వింగ్ ఆర్ థర్డ్ సర్వింగ్ తర్వాత వాళ్ళు కొంచెం డైల్యూటెడ్ వైన్ పోసి వాళ్ళు వడ్డించేవాళ్ళు. దానివల్ల వాళ్ళు తెలుసుకోలేకపోతారు అని ఆ విధంగా చెప్తున్నాడు. అలాగైతే యేసుప్రభువారు విషయంలో మనం చూసినట్లయితే అతను మొదటి నుంచి ఆఖరి వరకు ఒకటే ఒకటే క్వాలిటీ వైన్ అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క అద్భుతం ద్వారా మనుషునికి, దేవునికి యొక్క యొక్క డిఫరెన్స్ ఇక్కడ చూ తెలుపుతున్నాడు. అంటే కాంట్రడిక్షన్. మనిషి అయితే ఇలా చేస్తాడు, కానీ దేవుడైతే మొదటి నుంచి చివరి వరకు సేమ్ ఒకే విధంగా ప్రేమిస్తాడు అని చెప్పి ఈ లేఖనం ద్వారా మనము తెలుసుకుంటాము. ఈ యొక్క ద్రాక్షారసం విషయంలో యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, కరుణ మొదటిగా ఎలా ఉంటుందో ఆఖరి వరకు తను నమ్మిన బిడ్డల పట్ల అదే విధంగా ప్రేమ, తర్వాత జాలి, కరుణ, దయ ఉంటాయని చెప్పి ఈ లేఖనం ద్వారా మనము తెలుసుకుంటాము. ఇక్కడ మనము 11వ వచనంలో మనం చూసినట్లయితే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచుకొను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. తర్వాత ఇదొక మొదటి సూచన క్రియ చేసిన తర్వాత యేసు ప్రభువారిని మరింతగా వారు విశ్వాసంలో బలపొంది యేసు ప్రభువారిని వెంబడించినట్లుగా మనము ఈ లేఖనంలో మనము చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని మనం చూస్తాము. రెండో ఈ ఈ విధంగా మనం చూసినట్లయితే 2 గుంపులు ఉన్నాయి. ఒకరేమో దేవుని యొక్క కార్యాలను చూసి నమ్మి విశ్వాసం ఉంచుతారని చెప్పి యోహాను సువార్త 2:11లో మనం చూస్తాము. తర్వాత అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే, మీరు ఇది చూసినను నన్ను నమ్మరు అని చెప్పి ఆ యొక్క గ్రూప్స్ హూ డోంట్ బిలీవ్, ఆ యొక్క గ్రూప్స్ గురించి చెప్తున్నాడు యేసు ప్రభువారు. ఈ విధంగా మనం చూసినట్లయితే మొదటి సూచక్రియ కానా అనే ఊరిలో నీళ్ళ నుంచి ద్రాక్షారసంగా మార్చడము, దాని ద్వారా ఆ యొక్క కానా ప్రజలు అతను నిజమైన దేవుడు అని చెప్పి ఈ సూచన ద్వారా తన్ను తాను యేసు ప్రభువారు కనపరుచుకున్నట్లుగా మనము చూస్తాము. అదే సమయంలో అతని శిష్యులు కూడా అతను విశ్వాసం మందు బలపడి అతను మరింతగా వారు వెంబడించినట్లుగా ఈ అద్భుతం ద్వారా యేసు ప్రభువారు ఇక్కడ కనపరిచాడు. దేవుడి వాక్యం దీవించును గాక.